పోచారం శ్రీనివాసరెడ్డి గారిని కూడా గౌరవించిండ్రు. తమరు తప్ప మీరు అని కూడా అన్నారు కేసీఆర్ గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని. ప్రైవేట్లో కూడా నేను సాక్ష్యం దానికి. ఒకరోజు రాజ్భవన్ నుంచి పోతా ఉంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారిని తమరు రండి నాతో పాటు అని తమరు తప్ప మాట్లాడరు. ప్రైవేట్లో కూడా అంతటి గౌరవం ఇచ్చిండ్రు, పదవులు ఇచ్చిండ్రు, మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు, వాళ్ళ కొడుకులకు పదవులు ఇచ్చిండ్రు. ఇన్ని ఇవ్వగా కూడా ఎందుకు పోయినరు అనేది ఒకటైతే, ఎవరైనా కూడా ఫలానా పార్టీ అభివృద్ధి బాగాలేదు, ఫలానా ప్రభుత్వం అభివృద్ధి బాగాలేకుండా ఇప్పుడు ప్రభుత్వం బాగా చేస్తుంది అని ఏదో కారణాలు, కనీసం సాకులైనా చెప్పిపోతారు. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు తాను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి గొప్పగా ఉన్నదని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తున్నప్పుడు, అభివృద్ధి లేకపోలేదు, మీ పాలన బాగాలేక నేను పోయినా అని కూడా చెప్పలేరు ఇప్పుడు ఆయన.